మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1 నుండి 6. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఇప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది ఎవరికి? ఏలియాకు ప్రత్యక్షమైంది. దానికంటే ముందు అహాబు దగ్గరికి వెళ్ళి, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగా ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించిన పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర ఉండమన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏలియా గారిని, నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నారు కదా. నువ్వెక్కడికి వెళ్ళాలి? తూర్పు వైపునున్న యొర్దాను నది ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాం. ఎంతమందిని వెళ్ళమన్నారు? అవునా? ఏలియా ఒక్కడే కెరీతు వాగు దగ్గర దేవుడు చెప్పే వరకు కెరీతు వాగు నీళ్లు తాగుతూ ఉన్నారు. ఆయన ఒక్కడే కెరీతు వాగు దగ్గర ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, కెరీతు వాగు దగ్గర దాక్కుని ఉన్నారు. నీవు కూడా నేను కూడా ఈరోజు ఏ పరిస్థితులలో దాగి ఉన్నామో దేవుడు మనల్ని ఆ దాగి ఉన్న పరిస్థితిలో నుండి బయటికి తీసుకొని వచ్చి దేవుడు మనల్ని దీవించబోతూ ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితులలో మనము దాగి ఉన్నామో కెరీతు వాగు దగ్గర ఉండి ఆ వాగు నీళ్ళే తాగుతున్నటువంటి ఏలియా గారి దగ్గరికి దేవుడు ఉదయ సాయంత్రము కాకుల ద్వారా రొట్టె మాంసమును పంపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఒక్కదాన్ని ఆరాధన చేస్తున్నాను. ఎక్కడ దాక్కున్నాడు? కెరీతు వాగు దగ్గర దాక్కున్నాడు. నీవు కూడా సంఘంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, దేవుని వాక్యమని నీరును తాగాలి. దేవుడు నీ దగ్గరికి ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. ఉదయం సాయంత్రం లోకంలో ఎవరు తినని భోజనము ఈయన తింటాడు. మనమైతే రోజు రొట్టెలు మాంసం వేసుకొని తింటాము. ఉదయం సాయంత్రం దేవుడు ఎంత రుచికల ఆహారాన్ని పంపిస్తాడో చూడండి. ఎవరి దగ్గర నుంచి? కాకుల దగ్గర నుంచి. పావురం అనగానే మనం ఏమనుకుంటాము? పరిశుద్ధాత్మ అనుకుంటాము కదా. కాకి అనగానే మనం ఏమనుకుంటాము? అన్నిటి మీద వాలిద్ది, నచ్చిన దాని మీద నచ్చని దాని మీద వాలిద్ది.
ఇప్పుడు ఏలియా కొరకు దేవుడు కాకులను వాడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు దేవుడు ఎవరిని వాడుకొని ఆశీర్వాదాన్ని మన ఎదుటకు తీసుకొస్తారో అది ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి మనం ఎక్కడ దాగి ఉండాలి? కేరీతు వాగు దగ్గర దేవుడిచ్చిన ఆ వాగు నీళ్లు తాగుకుంటూ ఏలియా దాగి ఉన్నాడు. మనము మన సంఘ సహవాసములో దాగి ఉండాలి. మనము దేవునితో సహవాసము కలిగిన వారమై ఉండాలి. పరిశుద్ధాత్మతో ఐక్యమైన వారమై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు వెళ్ళు కేరీతు వాగు దగ్గరికి అనగానే లేచి ఏలియా వెళ్ళినాడు. ఈరోజు నీవు వెళ్ళు దేవుని మందిరానికంటే మనం వెళ్ళగలుగుతాము. ఇంకంతేకాదు, ఆయన ముందు చాలా పెద్ద ప్రయాణాన్ని పెట్టినాడు దేవుడు. అక్కడ తనతో పాటు ఇంకో కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించినాడు. ఎందుకు? దేవుని ఆజ్ఞ ప్రకారముగా ఆ కేరీతు వాగు దగ్గర నిలిచిన దానిని బట్టి. కరువు పోయే వరకు కూడా ఆ విధవరాలి కుటుంబము దైవజనుడు గొప్ప ఆశీర్వాదంతో, దైవజనుడు నీ కుటుంబంలో ఉంటే, పరిశుద్ధాత్మ నీ కుటుంబంలో ఉంటే, దైవజనులకు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ఆమె కరువులో పోషించబడినది. దేవునికి కేరీతు వాగు దగ్గర ఒంటరిగా దేవునితో సహవాసం చేసినాడు ఏలియా. నీవు నీ సహవాసంలో ఒంటరిగా మందిరంలో ప్రార్థించే అనుభవము నీకుందా? మనం ఏమనుకుంటాం? సంఘ ప్రార్థనే ప్రార్థన అనుకుంటాం, సహవాస ప్రార్థనే ప్రార్థన అనుకుంటాం. ఏ రోజైనా ఒంటరిగా నువ్వు మందిరానికి వచ్చి మోకరించి చేతులెత్తి ప్రార్థన చేసిన అనుభవం మనకున్నదా? ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకము చేసుకోనండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయము దేవుని మందిరంలో ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. ఒంటరిగా ప్రార్థించినాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఒంటరిగా ప్రార్థించినాడు, ఒంటరిగా దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను ఏకాంతముగా కేరీతు అనుభవంలో మనం ఉన్నామా? దేవునితో సహవాసము కలిగిన అనుభవము మనకున్నదా? దేవుని మాట వినగలిగిన అనుభవం మనకున్నదా? దేవుని స్వరాన్ని వినగలిగిన అనుభవము మనకున్నదా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆ అనుభవం లేకపోతే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ వాగు నీళ్ళే తాగమన్నాడు కదా. మనమైతే రకరకాల బోధలు వింటాము, రకరకాల స్నేహాలు చేస్తాము. అలాగే కేరీతు వాగు నీళ్లు మాత్రమే తాగినాడు. దేవుని స్వరాన్ని మాత్రమే వింటూ ముందుకు నడిచినారు ఏలియా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని స్వరాన్ని వింటూ ఈ చివరి ఉపవాస దినములలో మనము ఉన్నాము కనుక సమర్పణలోనికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వెళ్ళి ఈ చివరి ఉపవాస ప్రార్థనలో నా దేవునితో సహవాసము కలిగి ఉంటాను. నా మందిరములో నేను ఉంటాను, నా సంఘ సహవాసములో ఉంటాను, పరిశుద్ధాత్మతో ఏకమై నేను ఉంటాను. కేరీతు వాగు నీళ్ళే తాగుతాను. నా సంఘ సహవాసములో వస్తున్న ఆ దేవుని యొక్క జీవ జలపు ఊటలు నేను తాగడానికి నన్ను సిద్ధపరచండి ప్రభా. నేను నీ సహవాసము చేస్తాను, నీతో ఏకమైపోతాను, పరిశుద్ధాత్మలో ఐక్యమైపోతాను. నా స్నేహము మీరై ఉండాలి ప్రభా, నా బంధము మీరై ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మట్టి సాక్ష్యం ఇస్తా ఉన్నది, నేను గులాబీలతో స్నేహం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, కేరీతు వాగు దగ్గర ఏలియా దేవునితో స్నేహం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన
అంటుగట్టబడినదై ఉండాలి. మనము దేవునితో ఏకమైపోవాలి, మనం దేవునితో ఐక్యమైపోవాలి, దేవుణ్ణి మనం పెనవేసుకోవాలి. ఇది చివరి ఉపవాస దినములు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనము సమర్పించుకుందాం, మనల్ని మనము దేవుని ఎదుట సమర్పించుకుందాం. యేసయ్యా, చివరి ఉపవాస దినములలో నేనుంటున్నాను, నేను మందిరములో నుండి ఉబుకుతున్న వాక్యం అనే జీవ జలపు ఊటలు మాత్రమే త్రాగి నేను నీతో సహవాసము కలిగి ఉంటాను యేసయ్యా అని మనల్ని మనము సరిదిద్దుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇటు మాటలు మన వెలిగిడిలో దీవించి ఆశీర్వదించి ముద్రించుగాక. ఆమేన్.